నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ జాతీయ నాయకులు జేపీ నడ్డా అదేవిధంగా అమిత్ షాతో మాట్లాడిన తర్వాత పొత్తులకు సంబంధించినటువంటి అంశాల విషయంలో చంద్రబాబు నాయుడు ఏ అంశాలను కూడా బయటికి వెల్లడించలేదు. కొంత ముభావంగా ఉన్నారు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. అయితే పవన్ కళ్యాణ్ కూడా వెంటనే పిలుపు వచ్చినటువంటి సందర్భం ఆయన ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత మాత్రమే తెలుగుదేశము జనసేన బీజేపీ పొత్తుకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి అంశం ఏమిటి అని అంటే, పవన్ కళ్యాణ్ కేంద్రంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని నడపాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా, అలాంటి ప్రతిపాదనే చంద్రబాబు నాయుడు దగ్గర బీజేపీ పెద్దలు చేసినట్టుగా అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలోనూ తీవ్రమైనటువంటి చర్చ ఒకటి జరుగుతుంది. అదేమిటి అని అంటే, పవన్ కళ్యాణ్కి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇవ్వాలి, అది కూడా మొదటి 2.5 సంవత్సరాలు ఇవ్వాలి, పవర్ షేరింగ్ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు అంగీకరిస్తామని బీజేపీ షరతు విధించింది అనేటువంటిది జరుగుతున్నటువంటి ఒక స్పెక్యులేషన్. ఇది ఎంతవరకు నిజముందో ఏమిటో తెలియదు. మరి అలాంటి ప్రతిపాదన ఏమన్నా అమిత్ షా, జేపీ నడ్డా చంద్రబాబు నాయుడు ముందు ఉంచారా? మరి అలాంటి ప్రతిపాదన చంద్రబాబు నాయుడు అంగీకరిస్తారా లేదా అనేటువంటిది కూడా చూడాలి. ఎందుకోసమనంటే, మా కూటమిలో తెలుగుదేశం జనసేన కూటమి రేపొద్దున అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అని లోకేష్ లాంటి వాళ్ళు ఇప్పటికే చెప్పున్నారు. ఆ అంశము కొంత వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి నేపథ్యం. దీంతో ఎప్పుడైతే బీజేపీ ఈ విధమైనటువంటి కండిషన్తో ముందుకొచ్చిందో అనివార్యంగా తెలుగుదేశం పార్టీ కొంత ఇరకాటంలో పడ్డట్టే. అసలు చంద్రబాబు నాయుడు బీజేపీ నేతలతో మాట్లాడటానికి, సంప్రదింపులు జరపటానికి బీజేపీ అంగీకరించటం వెనక కూడా పవన్ కళ్యాణ్ పాత్ర కీలకంగా ఉన్నట్టుగా సమాచారం. తెలుగుదేశము బీజేపీని కలిపేదానికోసం ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఒక ప్రయత్నం చేస్తాను అని ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. ఆ మేరకే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులతో ఇప్పటికే మాట్లాడినటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడికి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి చర్చలకి ఆయన్ని పిలిచారు ఢిల్లీకి అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర పెద్దలతో మాట్లాడిన తర్వాతే మొత్తం ఫైనల్గా ఈ పొత్తులకు సంబంధించినటువంటి ఒక పిక్చర్ బయటికి వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. అయితే ఒకటి ఏమిటి అని అంటే, పవర్ షేరింగు పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి అవటం. రెండవ ఇంకొక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఏమిటి అని అంటే, తెలుగుదేశం అదేవిధంగా జనసేన బీజేపీ కూటమి గిన పోటీ చేస్తే బీజేపీ జనసేనకి అంటే, ఇప్పటికే జనసేన ఏమడుగుతుంది, మాకు 1/3 సీట్లు కావాలి అంటే 50% పైగా సీట్లు, మాకు 50 అసెంబ్లీ సీట్లు 50కి పైగా కావాలి అనేటువంటి దాని మీద 5-6 ఎంపీ స్థానాలు కావాలని అడుగుతున్నటువంటి సందర్భం. అదేవిధంగా బీజేపీ కూడా ఒక 30 అసెంబ్లీ స్థానాలు, 8 లోక్సభ స్థానాలు అడుగుతున్నారు. దీన్ని బట్టి మీరు గమనిస్తే 175 స్థానాల్లో 75 నుంచి 80 స్థానాలు జనసేన బీజేపీ అడిగేదానికి అవకాశం ఉండొచ్చు. అంటే తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది? 95-90 స్థానాల్లో పోటీ చేసేదానికి అవకాశం ఉంటుంది. రేపొద్దున ఎన్నికల్లో గెలిచిన తర్వాత 90-95 స్థానాల్లో పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి బాగా గెలిస్తే, మరి నిజంగా ఈ ముగ్గురు కూటమి సక్సెస్ అయితే ఒక 60-20 సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ 75-80 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీకి కనీసంగా వాళ్ళకు ఒక 50కి పైగా స్థానాలు రావచ్చు, ముగ్గురిగిన గెలిచే కూటమి అయితే. మరి అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? ఎవరి ప్రభావం ఉంటుంది? ఎవరినది నిర్ణయాధికారం ఉంటుంది? బీజేపీది జనసేనకి నిర్ణయాధికారం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ సొంతంగా స్వయంగా ఏ నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉండదు. అందుకని ఇప్పుడు బీజేపీ ఈ విధమైనటువంటి ఎక్కువ సీట్లు కావాలి, పవన్ కళ్యాణ్కి పవర్ షేరింగ్ కావాలి అనేటువంటి ప్రతిపాదనలు చేసినటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ముభావంగా ఉన్నారు అనేటువంటిది ఒక విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే జరిగితే చంద్రబాబు నాయుడు మరి బీజేపీతో పొత్తుకు అంగీకరిస్తారా? లేదు అంటే అంగీకరించను అని అంటే, ఇప్పటికే ఒక ప్రచారం జరిగింది, జనసేనతో మేము కలిసి వెళ్తున్నాం, బీజేపీతో చర్చలు కూడా జరిపారు. ఒకవేళ బీజేపీతో పొత్తు వద్దు అని తెలుగుదేశం అనుకుంటే
జనసేన కూడా ఉండేదానికి అవకాశం ఉండకపోవచ్చు. బీజేపీ వాళ్ళు ఇప్పటికే 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు అభ్యర్థులు నిలిపేదానికి ఒక ప్రయత్నం ఒకవైపున చేస్తున్నారు. ఇంకొక వైపున చిరంజీవికి రాజ్యసభ ఇచ్చి ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన్ని కేంద్ర మంత్రిని కూడా చేసి జనసేన బీజేపీ కలిసి పోటీ చేసేటువంటి ప్రయత్నాలు, ఆలోచనలో కూడా బీజేపీ ఉంది. అంటే తెలుగుదేశం గిన బీజేపీతోకైనా ఈ కండిషన్ల గిన ఒప్పుకోకపోతే జనసేన కూడా ఈ పొత్తు నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా, ఇది బీజేపీ ఆ విధమైనటువంటి వ్యూహాత్మకంగా వ్యవహరించేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. అందుకని అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు, అమిత్ షా, అదేవిధంగా బీజేపీ పెద్దలు పెట్టినటువంటి కండిషన్లను అంగీకరించడం తప్ప ఇంకొక మార్గం లేదు అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మింగుడు పడనటువంటి అంశం. జనసేన పార్టీకి, బీజేపీకి కొంత సంతోషం కలిగించేటువంటి అంశంగానే ఉంటుంది. అయితే అసలు ఈ పొత్తులకు సంబంధించిన సీట్లు ఏంది, వ్యవహారం ఏంది, పొత్తు ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా రేపొద్దున బయటకు వచ్చి మాట్లాడితే తప్ప ఒక క్లారిటీ వచ్చేదానికి మాత్రం అవకాశం లేదు. ఒకటి మాత్రం నిజం, పవన్ కళ్యాణ్ కేంద్రంగానే ఢిల్లీలోనైనా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో అయినా సరే తెలుగుదేశము బీజేపీ మధ్యలో పవన్ కళ్యాణ్ కేంద్ర బిందువుగా ఉండే ఈ విధమైనటువంటి పొత్తులకు సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది.